ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. పరుల జోలికి పోవు నాలుక. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఇతరుల విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకునే వాళ్ళని మా ప్రాంతంలో అధిక ప్రసంగి అని అంటారు. ఇలా అనవసరంగా జోక్యం చేసుకునే వారిలో మన ఇళ్లల్లోని అత్తలు, కోడళ్ళు, పురుషులు, బంధువులు, సహోద్యోగులు, ఆప్తమిత్రులు కూడా ఇలా జోక్యం చేసుకోవడంలో ఎప్పుడో ఒకప్పుడు ముందుంటారు. వదంతుల వలె కాక జోక్యం చేసుకునేవారు సరాసరి బాధితుల వద్ద నుండే సమాచారం నేరుగా సేకరిస్తారు. ఇంత ఖరీదైన వస్తువు ఎందుకు కొన్నావు? నువ్వు వేసుకున్న డ్రెస్సు సైజ్ ఎంత? ఈ ఇంటికి ఎంత ఖర్చు అయింది? నీ పనికి ఎంతకాలం దూరంగా ఉంటావు? ఇలాంటి ప్రశ్నలు అడిగేవారికి ఒక విధమైన సంతృప్తి తప్ప ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనం కల్పించవు. కానీ ఇలా ప్రశ్నించే వారందరూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నట్లు కాదు. అనేక మంది ఇతరులకి సహాయం చేసే ఉద్దేశంతో ఇలా అడుగుతుంటారు. అయితే మంచి మనసుతో కానీ లేక కుతూహలం కానీ సాధ్యమైనంత వరకు, ముఖ్యంగా వేదనకు గురైన వారిని విచారణాధికారి వలె ప్రశ్నించటం తగ్గించండి. మీ పరిస్థితి గురించి డాక్టర్ ఏమన్నాడు అని అడగటం మంచిది కాదు. వారి ఆరోగ్యం గురించి వారు తమంతట తామే చెప్పే వరకు వేచి ఉండటం ఉత్తమం. మీరు అధిక కుతూహలం ఉన్నవారైతే మీ ఆతృతకి సామాజికపరమైన, ఆత్మసంబంధమైన ఒక హద్దును నియమించుకోండి. వారి విషయాల్లో ఆరా తీసే ఉద్దేశం మీకు లేకపోవచ్చు, కానీ మీ ప్రశ్నలు వారిని కొంత ఇబ్బందికి గురి చేయొచ్చు. నా భర్తకు శబ్ద కాలుష్యం అంటే ఇష్టం ఉండదు. ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడి కారు బొమ్మల్లాంటి ఆహ్లాదం కలిగించేవి కొనుక్కున్నప్పుడు వాటి వెల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కోపగించుకోకుండా వారికి సున్నితంగా జవాబు చెప్పమని నేను ఆయనకి తరచూ గుర్తు చేస్తుంటాను. అందుకైనా నువ్వు కూడా ఏదైనా కొనుక్కుంటావా అని అడుగుతుంటారు. నేను కొనుక్కున్న వస్తువు వెల ఎంత అని నన్ను ఎవరైనా అడిగితే అది 100 నుండి 10 లక్షల రూపాయలకు మధ్య ఉంటుందని సరదాగా చెప్తుంటాను. నా ఉద్దేశంలో కొంతమంది వ్యక్తులకు, కొన్ని సంస్కృతులకు చెందిన వారికి ఇతరులు అడిగే ప్రశ్నలు అసంబద్ధంగా తోస్తాయి. అలాంటప్పుడు ఇది నాకు అంతరంగికం లేక ఇది నా వ్యక్తిగతం అని సున్నితంగా వారి ప్రశ్నల్ని తోసిపుచ్చవచ్చు. అనవసరపు జోక్యం గురించి బైబిల్ ఒక ఆసక్తికరమైన దృక్పథం చూపుతోంది. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అని. కుక్క చెవులు ఎంతో సున్నితమైనవి. మీరు వాటిని లాగితే అది మిమ్మల్ని కరిచే ప్రమాదం ఉంది. అలాగే మనకు సంబంధం లేని వాటిల్లో జోక్యం చేసుకుంటే ప్రతికూల స్పందన మనకు ఎదురు కావచ్చు. ఈ విషయంలో నాకు ఎదురైన ఒక అనుభవంతో ఒక పాఠం నేర్చుకున్నాను. ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయిన ఒక బంధువు నాకున్నారు. ఆమె కోరిక మేరకు అనేక గంటల పాటు మేమిద్దరం కూర్చొని ఆమె అప్పులు తీరి ఆమె ఆర్థిక పరిస్థితి మళ్ళీ పట్టాలెక్కే విధంగా ప్రణాళిక రచించాం. ఆ తర్వాత ఆమెకు తగినంత ధనం సంపాదించుకునే ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మనం అనుకున్న ప్రకారం పని మొదలు పెట్టమని నేను ఆమెకు చెప్పినప్పుడు ఆమె నొచ్చుకొని తన వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకుంటున్నానని ఆరోపించింది. తానేమి చిన్నపిల్లను కాదని, తన వ్యవహారాల్ని తాను చక్కబెట్టుకోగలనని చెప్పింది. ఆమె మాటలు నాకెంతో క్షోభ కలిగింది. ఎందుకంటే ఆమె వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనే ఎలాంటి దురుద్దేశం నాకు లేదు. కేవలం సదుద్దేశంతోనే ఆమెకు సహాయపడాలనుకున్నాను. ఇందులో నాకు అర్థమైన నీతి ఏంటంటే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అనిపించినప్పుడు కూడా సున్నితంగానే మనం వ్యవహరించాలి. మొదట ఆ విషయమై ప్రార్థన చేసి ఆ విషయాన్ని దేవునికి విడిచిపెట్టండి. పరిస్థితుల్ని ప్రభావితం చేయడంలో ఆయన మనకంటే సమర్థుడు. మీరు తల్లిదండ్రులైతే ఇంటనే ఉంటూ వ్యవహారిక జ్ఞానంలో ఇంకా అనుభవం పెంపొందించుకొని మీ పిల్లలు చెడుదారి పట్టకుండా వారిని మంచిదారిలో పెట్టడానికి వారి విషయాల్లో మీ జోక్యం తప్పక ఉండాల్సిందే. వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారనో లేక తిరస్కరిస్తారనో మీరు ఆందోళన చెందవద్దు. మీ జోక్యాన్ని వారు ఏదో ఒకనాటికి ప్రశంసిస్తారు. మీ పిల్లలు యవ్వనంలోనికి అడుగున్నప్పుడు వారు పెద్దవారయ్యారనే వాస్తవాన్ని అంగీకరించి తల్లిదండ్రులుగా వారిపై అజమాయిషీ చేయడం తగ్గించండి. ఏమి విత్తితే దాని పర్యవసానంగా ఆ పంటనే కోస్తామనే పాఠాలు జీవితమే వారికి మెరుగ్గా నేర్పిస్తుంది. నేర్చుకునే అవకాశం వారికి కల్పించండి. మంచి మనసుతోనే ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారని మీరు భావిస్తే అలా జోక్యం చేసుకోవడాన్ని దేవుడు చిన్న తప్పిదంగా ఎంచడం లేదని మొదట గుర్తించండి. ఆయన దీన్ని హత్య, దొంగతనం వంటి తీవ్రమైన పాపాల్లో ఒకటిగా పరిగణిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు.
జోక్యం చేసుకోవాలనే శోధన మీకు ఎదురైనప్పుడు ఈ విషయంలో నేను మంచి మనస్సుతోనూ స్వార్థరహితంగానే జోక్యం చేసుకుంటున్నానా, లేక పరిస్థితుల్ని నేను అదుపు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నానా అని మిమ్మల్ని మీరే ఎందుకు ప్రశ్నించుకోకూడదు? ఒకతను ఏం చెప్పాడంటే, ఎవరి పని వాళ్ళు చూసుకునేవారు విజయం సాధిస్తారు, ఎందుకంటే ఆ విషయంలో వారికి పెద్దగా పోటీ ఉండదు. మరి ఈ విషయం ఒకసారి ఆలోచించండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు కూడా ఈ విధంగా తీర్మానం చేద్దామా? ఇతరుల విషయాల్లో నేను మంచి మనస్సుతో ఆసక్తి చూపుతాను. వారికి మెరుగైన సహాయ సహకారాలు అందించటానికి, ప్రేమను కనపరచటానికి అవసరమైన సమాచారం వారి వద్ద నుండే పొందుతాను. ఇదే గనక మీ తీర్మానమైతే ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.